ఏపీ ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేశాయి. జాతీయ స్థాయి సర్వే సంస్థలు కూడా ఫలితాలను అంచనా వేయడంలో ఫెయిల్ అయింది. పోటాపోటీ ఉంటుంది అనుకుంటే ల్యాండ్ స్లైడింగ్ విక్టరీతో కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. దీంతో ఇక వైసీపీ భూస్థాపితం కావాల్సిందేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. మరి నిజంగా వైసీపీ భూస్థాపితం కావాల్సిందేనా అంటే లేదని అంటున్నారు చాలా మంది విశ్లేషకులు. ఎన్నికల్లో ఓడిపోయినా 11 సీట్లకే పార్టీ పరిమితమైన భారీ స్థాయిలో వైసీపీ ఓట్ బ్యాంక్ సాధించింది. గత ఎన్నికల్లో వైసీపీకి 39.37% ఓట్ షేర్ వచ్చింది. ఇక వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కూటమి ఓవరాల్ గా 52.24 ఓట్ షేర్ సాధించింది. ఇందులో టీడీపీకి 45.60% ఓట్ షేర్ లభించింది. అలయన్స్ భాగస్వామిగా ఉన్న బీజేపీ 2.82 ఓట్ షేర్ సాధించింది. ఇక జనసేన పార్టీ దాదాపు 7% ఓట్ షేర్ సాధించింది. పార్టీ నిలబడడానికి గెలిచిన నాయకులే కాదు, పార్టీకి ఓటు వేసిన కార్యకర్తలు కూడా కీ రోల్ ప్లే చేస్తారు. ఆ లెక్కను చూస్తే వైసీపీ మరీ దీనస్థాయికి పడిపోలేదు అంటున్నారు విశ్లేషకులు. ఇక ఏపీలో ప్రభుత్వం వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలిపోకుండా పక్కా వ్యూహంతో వెళ్లారు పవన్ కళ్యాణ్. సక్సెస్ కూడా అయ్యారు. అందుకే ఒక్క ఓట్ కూడా మిస్ అవ్వలేదు. వైసీపీ ఒంటరిగా పోటీ చేసినా, మిగిలిన పార్టీలు కూటమిగా పోటీ చేసినా ఓట్ షేరింగ్ వాల్యూ దాదాపు 11% కనిపించింది. నిజానికి ఈ కూటమి లేకపోయి ఉంటే ఓట్లు భారీ స్థాయిలో చీలిపోయావి. అది ఖచ్చితంగా వైసీపీకే లాభంగా మారి ఉండేది. ఈ లెక్కన కూటమి ఎన్నికలు గెలిస్తే వైసీపీ మనసులు గెలిచింది అనేది క్లియర్ గా అర్థమవుతోంది. ఈ స్థాయిలో ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ భూస్థాపితం అవ్వడం అంత ఈజీ కాదు అనేది చాలా మంది విశ్లేషకులు చెప్తున్న మాట.